ఈరోజు మనము వీడియోలో సోమావతి అమావాస్య గురించి తెలుసుకుందాము. తెలుగు పంచాంగం ప్రకారము అమావాస్య తిథి వస్తుంది. అయితే ఈ అమావాస్య సోమవారం రోజున వస్తే ఆ రోజును సోమావతి అమావాస్యగా పరిగణిస్తారు. సోమావతి అమావాస్యలో మనము ఏ ఏ పరిహారాలు చేయాలి, శివుణ్ణి ఆ రోజు ఎలా పూజించాలి, ఏ చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఏ శ్లోకం పఠిస్తే మనకు అష్టైశ్వర్యాలు వస్తాయో మనము దీని ద్వారా ఈరోజు తెలుసుకుందాము. ముందుగా ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనది, సోమవారంతో కూడినటువంటి అమావాస్య కావడంతో దీన్ని సోమావతి అమావాస్య అని పిలుస్తారు. ఇది కొన్ని కోట్ల సూర్యగ్రహణాలతో సమానమైనది. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి సోమవార వ్రత కథను ఒకసారి గుర్తు చేసుకొని ఈ ఉపవాస దీక్ష తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. సోమావతి అమావాస్య రోజున ముఖ్యంగా మనము ఏమేమి ఆచరించాలి అవన్నీ గురించి మనము ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సోమావతి అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతము లేదా మౌనం పాటించడము ఎంతో ఫలప్రదము. ఈ సోమావతి వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణమూర్తిని అర్చించాలి. ఈరోజు మనము సోమావతి అమావాస్య అంటే శివుడు ఎంత ప్రీతికరమో విష్ణువుకు కూడా అంతే ప్రీతికరము. మనము ఇద్దరిని పూజించాలి. శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణమూర్తిని అర్చించాలి. గంగానది త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యము కలుగుతుంది, రోగాలు బాధలు తొలగిపోతాయి. పితృదేవతలను కూడా ఈరోజు మనము అర్చించాలి. పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గము ఏర్పడుతుంది. వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారము సోమావతి అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 గోవులు దానం చేసినటువంటి పుణ్యఫలము లభిస్తుంది. సోమావతి అమావాస్య గురించి మనము ఒక కథ ఉంది. ఆ కథను మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఈ కథను మనము సోమావతి అమావాస్య రోజు చదివి మనకు ఎంతో పుణ్యం ఫలము లభిస్తుంది. పూర్వము ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన 7 కుమారులు, పెళ్లి కాని కుమార్తె ఉంది. ఒకరోజు పెళ్లి కాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించుకోకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడతారు. ఈ విషయమే ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది. ఆ వర్తకుని భార్య అది చూసి ఆ పురోహితుడు ఆమె పెళ్ళైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా వారు చాలా బాధపడి దీనికి ఎటువంటి పరిహారం చేయాలనా అని బాధపడతారు. ఆమె పెళ్ళి అయిన వెంటనే భర్త చనిపోతాడని తెలియగా వారు చాలా బాధపడి దీనికి పరిష్కారం లేదా అని అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి ఆ ప్రాంతానికి బయలుదేరుతారు. వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సి వస్తుంది. ఆ నది ఎలా దాటాలో అని ఆలోచిస్తూ ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టు పైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందులో జంట లేని సమయంలో ఒక పాము వచ్చి ఆ రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈసారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఆ అమ్మాయి పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి నదిని దాటడానికి
సహాయం చేస్తుంది. ఈ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలల పాటు సేవ చేయగా ఈ సోమావతి అమావాస్య రోజునే ఈ కన్య నుదుటిన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేస్తుంది. అంతటితో ఆమె దోషం తొలగిపోతుంది. ఇది సోమావతి అమావాస్య కథ. అంతేకాకుండా ఈ సోమావతి అమావాస్య రోజున పూర్వీకుల కోసం దానం చేస్తే కోపంలో ఉన్నటువంటి పూర్వీకులు కూడా సంతోషించి తమ సంతతి పురోగతిని దీవిస్తారు. ఈ రోజునే పిండ ప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని, తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసము. ఈ రోజున వివాహితలు అవివాహితలు రావి చెట్టును 108 సార్లు ప్రదక్షిణం చేయడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈరోజు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుని పార్వతీ పరమేశ్వరులను పితృదేవతలను పూజించాలి, మంచి పనులు చేయాలి, వీలైతే మౌనం పాటించాలి. అలాగే శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి శివారాధనకు విశిష్టమైనటువంటి రోజు. ఈరోజు ఇంకో కథ కూడా, శివునికి సంబంధించినటువంటి కథ కూడా దీంట్లో పురాణాలు చెప్తున్నాయి. దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే. తన అల్లుడైన శివుని అవమానించేందుకు దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు అగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావచితగబాదాడు. శివగణాలలో చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తి అనుభవించాడు. నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలను తట్టుకోలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూచిన ఆ భోలాశంకరుడు మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజు కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడైతాడని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడు అన్న అనే అర్థము. చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇందుకు తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వ పత్రాలతో పూజించి శివస్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాల్లో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైనటువంటి ఫలితం దక్కుతుందంట. ఏదీ కుదరకపోతే కనీసము శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతారు. సోమావతి అమావాస్య రోజున స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అమావాస్య రోజున సూర్యోదయంతో పవిత్ర నదులు, చెరువులు లేదా గంగాజలంతో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గంగా స్నానం చేయడం సాధ్యం కాకపోతే ఇంట్లో నీటిలో కొన్ని చుక్కల గంగాజలం వేసి అర్హర గంగా అంటూ పారాయణం చేస్తూ స్నానం చేయండి. ఇంట్లో లేదా గుడిలో ఆచార వ్యవహారాలతో పూజలు చేసి తర్వాత రావి చెట్టుకి ప్రదక్షిణ చేయండి. హిందూ మతంలో సోమవారం చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మశాంతి కొరకు దాన ధర్మాలు పిండ ప్రదానం చేస్తారు. అంతేకాదు